వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక డిజైన్ అయితే చేద్దామనండి. ఈజీగానే ఉంటుంది, ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు. దీనికోసం నేను ఇలా అయితే కలర్స్ టాజిల్స్ తీసుకున్నాను. మనకు శారీ వచ్చి ఇలా ఉంది కదా, సో సెల్ఫ్ కలర్ అంటే ఇది కొంచెం కష్టమే మనకి, అన్నప్పుడు దొరకదు అది. అందుకోసం అనేసి అదైతే తీసుకోలేదులే, కానీ కాటన్ థ్రెడ్ అయితే ఉంది, సిల్క్ థ్రెడ్ దొరకలేదా. ఆ బాక్స్ లేదు అసలు నా దగ్గర, ఈసారి తేవాలి. ఆ తర్వాత అది దాన్ని వదిలేసాను, ఇక మొత్తం అదే ఉంది కదా అనేసి చీరలో ఉన్న కలర్స్ అయితే ఈ 3 కలర్స్ తీసుకున్నాను. ఓకేనా, ఆల్టర్నేటివ్ టాజల్స్ తోటి ఒక ఈజీ డిజైన్ అయితే చేసేద్దామండి. దానికోసం ఇలా వైట్ బీడ్స్ అయితే 6 mm ఉన్న వైట్ బాల్స్ తీసుకున్నాను. ఆ తర్వాత మనం చేసుకున్నాం చూసారా, చిన్న చిన్న రింగ్స్ యూజ్ చేసి అవి కొన్ని, అలాగే ఈ 1 mm సైజులో ఉన్న వైట్ బీడ్స్ కొన్ని. కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఇలా చేసేసిన తర్వాత ఇది ఒక బీడ్ తీసుకొని రింగ్ తీసుకోండి, ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకోండి. ఓకేనా, ఆల్టర్నేటివ్ టాజిల్స్లోనే నాకు ఇప్పుడు ఈ టాజిల్ వచ్చింది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను. దీని తర్వాత ఇంకొక వైట్ బీడ్ తీసుకొని ఈ రింగు లోపల నుంచి నీడిల్ పైకి తీయండి ఇలా. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని పక్కనే, ఇది ఎక్కువ దూరం రాదు కదా మనకి, పక్కనే పైకి కుచ్చేసేయండి. కుచ్చేసి లాక్ చేసేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత ఈ స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చి ఒకటి తీసుకొని లాక్ చేసేసుకోండి. ఇది ఇంకొకటి లాక్ చేసేయండి, ఇంకొకటి లాక్ చేసేయండి, ఇంకొకటి లాక్ చేసేయండి. మొత్తం 5 బీడ్స్. ఓకేనా, ఇలా 5 బీడ్స్ ఇలా లాక్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఈ టాజల్ అయితే కట్టేసేయండి. అంతే, చాలా ఈజీగా ఫాస్ట్గా ఎవరైనా సరే ఇట్టే చేసేసుకోవచ్చు. దీనిని మీరు గోల్డ్ బీడ్స్ యూజ్ చేసి కూడా ఈ డిజైన్ వేరేలా తయారు చేసుకోవచ్చు. మనకు ఎందుకు అన్నీ ఇవే వస్తున్నాయి, సిల్వర్ టైపు, దానికోసం అనేసి వైట్ యూజ్ చేయాల్సి వస్తుంది. గోల్డ్తో కూడా చేయొచ్చండి, మీకు వీలుంటే గోల్డ్ బీడ్స్తో కూడా ట్రై చేసేసుకోండి. ఓకేనా, చాలా ఈజీగా ట్రెండీగా ఈ డిజైన్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా బాగుంటుంది, అంత హెవీ కాదు, అంత సింపుల్ కాదనమాట. ఓకేనా, ఇది మరి ఇవాళ నా డిజైను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతో, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళకి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, బాగుంటుంది కదా. ముడేసుకోవటానికి నాకు చూడండి, ఈ కొంచెమే దారం ఉంది కదా, నాకు ఇక్కడ ముడేసుకోవటానికి రాదు నాకు.
అంటే ఇక్కడ ముడి వేసుకోవచ్చులే, కానీ నెక్స్ట్ మళ్ళీ మనం స్టార్ట్ చేయాల్సింది ఇక్కడి నుంచే. అప్పుడు కూడా మనం ఒక ముడి అయితే వేయాల్సి ఉంటుంది. అది ఇది రెండు కలిపితే ఇంకాస్త పెద్దగా కనిపిస్తుంది. అందుకోసమని ఈ కాస్త థ్రెడ్ ఉండగానే ఇలా బీడ్ లోపల నుంచి వెనక్కి వచ్చేసి ఇక్కడ ముడేసేసుకోండి. ఓకేనా. ఇక్కడికైతే మనము మళ్ళీ రివర్స్ అయితే రాం కదా, అందుకని ఇక్కడ ముడేసేసుకొని ఇలా ముడేసుకున్న తర్వాత ఇలా పీకో చేసిన లైన్ లోపల నుంచి నీడిలో కుచ్చామనంటే మనకి థ్రెడ్ కనపడదు, అలాగే బీడ్స్ లోపల నుంచి ఇది తీయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఓకేనా. ఇంకాస్త దూరం తీసినా పర్వాలేదు, నీట్గా అయిపోతుంది వర్క్. ఓకేనా. కనపడగానే కనపడదు అనమాట. ఓకేనా. ఇది కాస్త మందంగా చేసి ఉంటే బాగుండేది, కాస్త సన్నగా వచ్చిందనమాట ఇది పీకో లైన్. సో ఇది అండి. మరి ఇగో డిజైన్ అయితే ఇగో ఇలా వస్తుంది. చేస్తాను కదా, మొత్తం అయిపోయాక ఒక షార్ట్ అయితే పెట్టేసుకుందాం. ఓకేనా. ఇలాంటి డిజైన్ నేను చేశానో లేదో గుర్తులేదు, రిపీటెడ్ అయితే ఏమనుకోకండి. శారీ వచ్చి ఇది, వీటికి ఈ టాజల్స్ ఓకేనే కదా. మెరూన్ వైట్ కాదు, అది ఆఫ్ వైట్. ఇంకా ఇవి ఈ బీడ్స్ కూడా ఆఫ్ వైట్, ప్యూర్ వైట్ కాదు. కాస్త సిల్వర్లో కలిసేలాగా చూసుకుంటే బెటర్.